పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలకోల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాము. ఇప్పుడు ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా జూబ్లీహిల్స్ మీదే చర్చ నడుస్తుంది. మేము గెలవబోతున్నామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మీరు అధికారంలో ఉండి కూడా ఓడిపోబోతున్నారని అంటున్నారు. మరి ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? కాంగ్రెస్ పార్టీ 50,000 మెజారిటీ తక్కువ కాకుండా గెలవబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఏదో ప్రాపగండ క్రియేట్ చేసి కనీసం సెకండ్ అయినా ఉండాలి ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఎవరు ఉండాలి, సెకండ్ కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొట్లాట జరుగుతూ ఉంది. దానిలో బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 50,000 మెజారిటీ తక్కువ కూడా గెలవబోతూ ఉంది. కంటోన్మెంట్ ఫలితమే ఇక్కడ రిపీట్ కాబోతూ ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎంపీలలో కూడా చూసినాం మనం. 37% ఉన్న ఓటు బ్యాంక్ 17% పరిమితమైన పరిస్థితి. 9 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 0. సికింద్రాబాద్లో 3rd ప్లేస్ వచ్చారు, మల్కాయిలో 3rd ప్లేసు, చేవెళ్ళ పార్లమెంట్ కూడా 3rd వచ్చారు. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 89,000 ఓట్ల వచ్చినటువంటి పరిస్థితి సికింద్రాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లో, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో. అంతకుముందు జరిగినటువంటి 23లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 16,000తో గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా ఆ స్థానం గెలవబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి జూబ్లీహిల్స్ చేసింది శూన్యం. ఇప్పుడు కొత్తగా చేస్తా అని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, వాళ్ళ సతీమణి సునీత గారు పోటీ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు గతంలో 2 సార్లు అక్కడి నుంచి పోటీ చేసిండు. లోకల్లో మంచి పట్టున్న నాయకుడు. అదే కాకుండా వాళ్ళ జీవితకాలం అంతా ప్రజాసేవకే అంకితమై అక్కడ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే 30,000 ఇళ్ల పట్లాలు ఇచ్చారు. అదే కాకుండా ప్రజలకు ఎప్పటికీ అన్నిటి అందుబాటులో ఉండే నాయకుడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. అలాగే తెలంగాణలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ, హైదరాబాద్లో ఉన్న రౌడీలందరినీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు? సుధీర్ రెడ్డికి మతి భ్రమించింది. ఎందుకంటే మతి ఉండి మాటలు సుధీర్ రెడ్డి గారు మాట్లాడలేదు. మతి భ్రమించి నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం సుధీర్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే మీరు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చేస్తేనేమో సంసారం వేరే వారు చేస్తే విచారం అన్నట్టుగా సుధీర్ రెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జూబ్లీహిల్స్, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నవీన్ యాదవ్ గారి అభిమానులు, శ్రీశైలం యాదవ్ గారి అభిమానులు, అదే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా ఆ ర్యాలీలో భాగస్వాములు అయితే వాళ్ళంతా రౌడీలో కనపడరా మీకు? అంటే రౌడీల పేరు మీద రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కళలు కంటున్నాను కనపడతా ఉంది. రౌడీ రాజకీయం చేసింది మీరు, హత్యా రాజకీయాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు హత్యా రాజకీయాలు చేసింది మీరే. జూబ్లీహిల్స్లో ప్రజలందరూ అయితే చెప్తారు అక్కడ ఏ విధంగా వేధింపులు గతంలో మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు లీడర్ల మీద ఏ విధంగా ఇండ్లు కూడా కొట్టిరు, లీడర్లను ఏ విధంగా హరాస్మెంట్ చేయించారు, లీడర్లను ఏ విధంగా భయపడంత గురి చేసిరో ఆ ప్రజలకందరూ తెలుసు. అనవసరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులు కావచ్చు, బీసీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా కూడా ఆ ఏదైతే నవీన్ యాదవ్ గారి నామినేషన్లో భాగస్వాములు అయితే చూసి లేక బీఆర్ఎస్ పార్టీ రౌడీలని చేసి ముద్రేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా దీనికి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సుధీర్ రెడ్డి గారు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజల సెంటిమెంట్తో రాజకీయం చేసే ప్రయత్నం సుధీర్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. సుధీర్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలను కావచ్చు, యాదవ సామాజిక వర్గాలను అవమానపరిచే విధంగా రౌడీలు అని చెప్పి ముద్రేసే ప్రయత్నాన్ని తెలంగాణ సమాజంతో గమనిస్తూ ఉన్నారు. ఎల్బీనాలో కూడా చాలామంది బీసీలు యాదవులు ఉంటారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్ కావచ్చు, తర్వాత సుధీర్ రెడ్డి గారు కూడా ఎల్బీనాలో పోటీ చేస్తారు. అప్పుడు తెలంగాణ సమాజం కూడా బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉండరు. కాంగ్రెస్ పార్టీ సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ 1,00,000 ఓట్ల మెజారిటీ తక్కువ కూడా గెలవబోతూ ఉంది. వాళ్ళు అంతర్రాష్ట్ర రౌడీలు కాదు, అంతర్రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం గడవబోతూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారు సునాయాసంగా గెలవబోతూ ఉన్నారు. కాంగ్రెస్కి ఓటేస్తే జూబ్లీహిల్స్లో ఎంఐఎంకి ఓటేసినట్టేని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మరి ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు ఎంఐఎం పార్టీ అక్కడ పోటీలో లేదు. ఎంఐఎం పార్టీ పోటీలో లేదు. గతంలో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చారు. 2023లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది, ఎంఐఎం పార్టీ కూడా పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 16,000 ఓట్లతో ఓడిపోయింది. ఆనాడు పరిస్థితి వేరు. అక్కడ అజారుద్దీన్ గారు పోటీ చేశారు. ఇప్పుడు అజారుద్దీన్ గారు ఎమ్మెల్సీ ఇచ్చారు, నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు, సిఎన్ రెడ్డి గారు కార్పొరేట్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా సమిష్టి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం చేసింది ఏమీ లేదని చెప్పేసి అక్కడ ప్రజలంతా కూడా చర్చ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్నబియ్యం కావచ్చు, 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు, మెట్రో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన దాదాపు 200 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి.
అవి చివరి దశ కూడా చేరుకున్నాయి. నవీన్ యాదవ్ గారికి ప్రజా సమస్యల మీద పట్టున్నది, కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జూబ్లీస్ను డెవలప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. అసదుద్దీన్ ఓవైసీ గారు చాలా స్పష్టంగా 10 సంవత్సరాల కాలంలో జరిగింది శూన్యం. ఆనాడు గత్యంతరం లేక మద్దతు ఇచ్చినాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. రీసెంట్గా ముఖ్యమంత్రి ఒక వేదికగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, కావాలని వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ని ఓడించడానికి అని చెప్పడం జరిగింది. నిజమే అంటారా? అంటే రాజాసింగ్ గారు ప్రశ్నలు సమాధానాలు మిగిలే ఉన్నాయి. ఇది రాజాసింగ్ గారే మొదటగా మాట్లాడాడు. కిషన్ రెడ్డి గారు కోర్టు రాజకీయం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి క్యాండిడేట్ అనౌన్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా డమ్మీ క్యాండిడేట్ పెట్టే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా రాజాసింగ్ గారే మాట్లాడారు. వారు గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు. ఆ ప్రశ్నలకు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పలే. ఎందుకంటే ప్రతిసారి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తుంది. ఇప్పుడు కూడా అదే చేయబోతా ఉంది. బీసీ రిజర్వేషన్లు అటకెక్కినట్టేనా? ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో ఉండవా? అంటే ప్రధానంగా బీసీలకు సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో తెలుసుకోని చెప్పారు. హైకోర్టులో నవంబర్లో వాదనలు ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఖచ్చితంగా ఎలక్షన్లు అయితే పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. అదే కాకుండా నవంబర్లో హైకోర్టులో వాదనలు విన్న తర్వాత, హైకోర్టులో తెలుసుకున్న తర్వాత సుప్రీంకోర్టు పోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. సుప్రీంకోర్టు పోయి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇవ్వకుండా హైకోర్టులో మీరు ఆర్గ్యుమెంట్ చేసుకోండి, హైకోర్టులో కేసు ఉన్నప్పుడు మీరు సుప్రీంకోర్టు ఇవ్వమని చెప్పారు. ఖచ్చితంగా బీసీలో 40% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఏ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వృధా చేసుకోవడం లేదు. కాబట్టి ఖచ్చితంగా బీసీలో న్యాయం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం.